వీరభద్రస్వామి ఆలయం బాగా ఉంది. చిన్నతనంలో నేను కూడా కొత్తకొండ జాతరకు వచ్చి మిఠాయి కూడా తిన్నా. కాబట్టి కొత్తకొండ అద్భుతమైనటువంటి మన జానపదులు మన ప్రజలు వచ్చి కొలిసే దేవుడు వీరభద్రస్వామి కాబట్టి ఆ ఆలయాన్ని కూడా చాలా గొప్పగా అభివృద్ధి చేసే బాధ్యత నాది. దాన్ని తప్పకుండా చేయిస్తానని మనవి చేస్తా ఉన్నా. సిద్దిపేట ఎల్కతుర్తి జాతీయ రహదారి కావాలి, అది చాలా పెద్ద ఎత్తున వెడల్పు కావాలి, రష్ పెరిగిపోతా ఉందని చెప్తా ఉన్నారు. తప్పకుండా దాన్ని కూడా నేను పరిశీలన చేస్తాను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ముల్కనూరులో కొత్త బస్టాండ్ కావాలని మీరు కోరుతా ఉన్నారు. అది చిన్న విషయం, తప్పకుండా దాన్ని కూడా నేను మంజూరు చేస్తాను మనవి చేస్తా ఉన్నా. ఎల్కతుర్తిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల కావాలని అడుగుతా ఉన్నారు, అది కూడా తప్పకుండా చేయిస్తానని మనవి చేస్తా ఉన్నా. ఈ రకంగా మీరు కోరిన పనులన్నీ చేయలేని పనులు కావు. నేను కోరేది ఒకటే, పటిష్టమైనటువంటి ఆర్థికంగా వృద్ధి చెందినటువంటి అన్ని రంగాలలో ముందు పోయేటటువంటి అన్ని వర్గాల ప్రజలను బాగుండేటువంటి గొప్ప ఎజెండాతో మనం ముందుకు కదులుతూ ఉన్నాం. ఇప్పుడు దేశానికి ఆదర్శమైనాం. రాబోయే రోజులలో ఇంకా కూడా దేశానికి మార్గదర్శనం మనం కావాలి. ఆ ఎజెండా కొనసాగాలంటే ఖచ్చితంగా BRS గెలవాలి. BRS గెలవడం ఇంతకుముందు మీ మంత్రి గారు చెప్పినారు, వినోద్ కుమార్ గారు చెప్పినారు, సతీష్ గారు కూడా చెప్పినారు. సతీష్ ఎంత మంచి ఎమ్మెల్యేనో మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి వాళ్ళకు అందుబాటులో ఉంటూ తలలో నాలుకలాగా ఉంటూ మీ అందరి మధ్యలో ఉంటూ బ్రహ్మాండంగా మీ సేవ కోసం పనిచేస్తూ ఉన్నాడు. ఇటువంటి యువకులు చాలా తక్కువగా ఉంటారు. కాబట్టి ఆయన సేవలు భారీ మెజార్టీతోని, ఇంత భారీగా మీరు వచ్చిందంటేనే 50-60 వేల మెజార్టీతో గెలుస్తాడని నాకు అర్థమవుతా ఉంది. ఈ మీటింగ్ చూస్తేనే సతీష్ గెలిచిపోయిందని కూడా నాకు తెలుస్తూ ఉంది. తప్పకుండా మీ ఆశీర్వాదంతో పెద్ద మెజార్టీతోని సతీష్ గారిని గెలిపించాలి. హుస్నాబాద్ గెలిపే రేపు 95 నుంచి 105 సీట్ల మధ్య BRS గెలవడానికి నాంది కావాలని ఈ సభలో, ఈ తొలి బహిరంగ సభలో నేను మీ ఆశీర్వాదం కోరడానికి వచ్చినాను. ఇంత పెద్ద సంఖ్యలో వస్తారని నేను కూడా ఊహించలేదు. తక్కువ సమయంలో చెప్తే మీరందరూ కూడా కదిలి వచ్చినారు. బ్రహ్మాండమైన మేనిఫెస్టో మనం ప్రకటించినాం. BRS కార్యకర్తలకు నేను మనవి చేస్తూ ఉన్నాను, మీ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మీ జడ్పీటీసీలు, ఎంపీపీలు, మీ మున్సిపల్ చైర్మన్ గారు, సర్పంచులు అందరూ కూడా వాటి యొక్క కాపీలు ప్రింట్ చేసి గ్రామంలో ప్రతి ఇంటికి పంచిపెట్టి బ్రహ్మాండంగా మనది పేదల ప్రభుత్వం, పేదల ఎజెండా, రైతుల ప్రభుత్వం, రైతుల ఎజెండా కాబట్టి దాన్ని ఉధృతంగా ప్రచారం చేసి అద్భుతమైన విజయాన్ని హుస్నాబాద్లో మీరు సాధించాలని నేను కోరుతా ఉన్నాను. ఎన్నో విషయాలని నేను చెప్పాలంటే 1-2 గంటలు పడుతుంది. కానీ మళ్ళీ హైదరాబాద్ పోవాలి, ఇంకా బీఫారాలు సంతకాలు పెట్టాలి. ఈరోజు సగం మంది అభ్యర్థులకే ఇచ్చినాం, మిగతా సగం మంది హైదరాబాద్లో ఉన్నారు. వారందరూ కూడా బీఫామ్ ఇవ్వాలి. హుస్నాబాద్ బీఫామ్ సతీష్ గారు ఇక్కడనే ఉన్నారు కాబట్టి వారికి హైదరాబాద్లో నేను బీఫామ్ ఇవ్వలేదు. సభ సాక్షిగా, మీ అందరి సాక్షిగా నిండు సభలో ఇద్దామని ఆయన బీఫామ్ నేను తెచ్చినాను. మీ అందరి ముందు, మీ అందరి హర్షధ్వానాల మధ్య సతీష్ గారికి ఇప్పుడు నేను బీఫామ్ అందజేస్తా ఉన్నాను. మీరు ఆశీర్వదించాలని నేను కోరుతా ఉన్నాను. ఇంత ప్రేమ చూపెట్టి ఎండ బాగా ఉన్నా ఎండ కూడా ఓర్చుకొని నన్ను సతీష్ను ఆశీర్వదించడానికి హుస్నాబాద్ గ్రామాల నుంచి, నలుమూలల నుంచి తరలి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, కారు గుర్తుకే జై తెలంగాణ. ధన్యవాదాలు.
ప్రత్యేకంగా తాడి చెట్లు ఎక్కినటువంటి గౌడ్స్ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. కేసీఆర్ తరఫున తాడి చెట్లు ఎక్కి జెండాలు ఊపినటువంటి మా గౌడ సోదరులందరికీ కూడా కేసీఆర్ తరఫున ప్రాధాన్యత కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కేసీఆర్ గారు ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతలు చెప్పమన్నారు. తన సందేశం ఇస్తారు. మరొకసారి శంకరావు గట్టిగా చెప్పండి. అందరు కూర్చోండి.
పార్టీ అధ్యక్షులు మన కేసీఆర్ గారు వచ్చినారు, డైస్ మీదకి వస్తున్నారు. దయచేసి అందరు కూర్చోండి, అందరు కూర్చోండి. హలో హలో జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. BRS BRS BRS. స్వాగతం సుస్వాగతం. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి స్వాగతం సుస్వాగతం. గౌరవ మంత్రి గారు తన్నీరు హరీష్ రావు గారికి స్వాగతం సుస్వాగతం. పెద్దలు పార్లమెంటు అధ్యక్షులు పెద్దలు కేశవరావు గారికి స్వాగతం సుస్వాగతం. కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారికి స్వాగతం సుస్వాగతం. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉద్యమ నాయకుడు, BRS పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి స్వాగతం సుస్వాగతం. గౌరవ మంత్రి గారు హుస్నాబాద్ నియోజకవర్గం లోపల ఏది అవసరం ఉన్నా కానీ గౌరవ మంత్రి గారు హరీష్ రావు గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా గౌరవ పెద్దలు రాష్ట్ర ప్రణాళిక ఉపాధ్యక్షులు బోయన్పల్లి వినోద్ కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా పెద్దలు రాజ్యసభ సభ్యులు పెద్దలు కేశవరావు గారికి స్వాగతం సుస్వాగతం. కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారికి, మాజీ ఎంపీ గారికి స్వాగతం సుస్వాగతం. వేదిక అలంకరించిన పాతూరు సుధాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా జెడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్ గారికి, రోజా శర్మ గారికి, వేదిక అలంకరించిన పెద్దలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. గౌరవ ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు, ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు, ఏఎంసీ చైర్మన్లు, సింగిల్ విండో అధ్యక్షులు, అన్నా తమ్ములు, అక్క చెల్లెలకు, ప్రెస్ మిత్రులకు, మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్న స్వాగతం సుస్వాగతం. ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత మొదటి శంకారాగం హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ప్రారంభమైంది. హుస్నాబాద్ నియోజకవర్గం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి లక్ష్మీ నియోజకవర్గం అని చెప్పుకుంటూ వస్తుంటారు. ఏదైనా కానీ ఉద్యమ సమయంలో కానీ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చినా కానీ ఏ విషయం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పినరో అది 100% హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా అమలు చేస్తామని కూడా తెలియజేస్తున్నాను. నేను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నో పథకాలు, సంక్షేమ అభివృద్ధి పథకాలు ఎన్నో తీసుకొచ్చిండ్రు. మన హుస్నాబాద్ లోపల మరి చూసుకుంటే 2014 కన్నా ముందు కరువు కాటకాలతోని వెలసిల్లే ఈ నియోజకవర్గం ఇవాళ ఎక్కడికి పోయినా కానీ మిషన్ కాకతీయ ద్వారా, మిషన్ భగీరథ ద్వారా అక్కడ
చూస్తే మనకు చాలా గొప్పగా భూగర్భ జలాలు పెరిగినాయి. మీరు మానేరు నుంచి వెళ్ళి చిగురుమామిడి సైదాపూర్కి నీళ్ళంతున్న లెఫ్ట్ కెనాల్ ద్వారా గౌరవల్లి ప్రాజెక్ట్ దరిదాపు పూర్తి కావచ్చింది. నేషనల్ ట్రిబ్యునల్ కేసెస్ ద్వారా దాన్ని మనం ఓపెన్ చేసుకోకపోయినాం. ఎందుకంటే కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో కూడా కాదు, హుస్నాబాద్లో ఏ ఒక్క రైతుకు నీళ్ళు అందాలని లేదు వాళ్ళకు. అందుకోసమనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లోపల వాళ్ళు కేసు వేయడం జరిగింది. అందుకోసమనే ఆ కేసు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మూడోసారి మీ ఆశీర్వాదంతో మళ్ళా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసుకొని బ్రహ్మాండంగా గౌరవల్లి ప్రాజెక్ట్ని ఓపెన్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇక్కడ రైతులందరూ కూడా 1,06,000 ఎకరాల దాకా సాగునీరు ఇస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఇదివరకు చెప్పినట్టు అటు శనిగరం ప్రాజెక్ట్ పునర్నిర్మాణం చేసుకున్నాం, అదేవిధంగా సింగరాయ ప్రాజెక్ట్ పునర్నిర్మాణం చేసుకున్నాం, అదేవిధంగా దేవాదుల నుంచి వెళ్ళి 17 గ్రామాలకు భీమదేవరపల్లి ఎల్కదుర్తి మండలంలో కూడా మరి నీళ్ళు తీసుకొచ్చుకున్నాం. అదే కాకుండా కాకతీయ కాలువ ద్వారా డీపీలు కట్టుకొని ఎల్కదుర్తి మండలం లోపల కూడా నీళ్ళు తీసుకొచ్చుకోవడం జరిగింది. ఇవే కాదు, గ్రామాన రోడ్లు, సీసీ రోడ్లు ప్రతి గ్రామానికి ఏ గ్రామం ముట్టుకున్నా కానీ దరిదాపు 50 నుంచి 60 లక్షల రూపాయల అభివృద్ధి హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా జరిగిందని తెలియజేస్తున్నాను. మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి, అయ్యా మా ఎస్టీ తాండాలకు రోడ్లు లేవు, మాకు రోడ్లు కావాలి అని అడిగితే 61 కోట్ల రూపాయలు ఎస్టీ తాండాల రోడ్లకు ఇచ్చిన సంగతి. అదేవిధంగా సీసీ రోడ్లు, అదేవిధంగా బీటీ రోడ్లు, పిఆర్ రోడ్లు, ఆర్ఎండ్బి రోడ్లు, ఈ మొత్తం చూసుకుంటే హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దయతోని వారి ఆశీర్వాదంతో చల్లని చూపుతోని 90,000 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిందని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇంత గొప్పగా డబ్బుతో నా భవిష్యత్ 2013-14 కన్నా ముందు హుస్నాబాద్ నియోజకవర్గం ఏ విధంగా ఉండేది, ఇప్పుడు హుస్నాబాద్ నియోజకవర్గం ఎంత అభివృద్ధిలో కూడా చెందిందో ఒక్కసారి మీరందరూ కూడా గమనించాలని చెప్పి మీ అందరూ కూడా ప్రార్థిస్తున్నాను. రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా, రేపు జరగబోయే 30వ తారీఖు నవంబర్లో జరగబోయే ఎన్నికల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకి మీరందరూ కూడా ఆశీర్వదించి ఘనంగా విజయం సాధించాలని, విజయం చేకూర్చాలని చెప్పి మీ ఆశీర్వాదం వల్ల గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మళ్ళా మన ముఖ్యమంత్రి మూడోసారి కావాలని చెప్పి ఆశిద్దాం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, బీఆర్ఎస్ కారు గుర్తుకే. ఎన్నో విషయాలు గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. తప్పకుండా వారన్నీ కూడా వివరంగా వివరిస్తారని చెప్పి కోరుకుంటూ, పెద్దలు మరి ఎప్పుడైనా కానీ అన్నా అని పిలిస్తే వచ్చేవాళ్ళు మాజీ ఎంపీలు, అదేవిధంగా ప్రణాళిక రాష్ట్ర వైస్ చైర్మన్ గారు వినోద్ కుమార్ గారు మాట్లాడాలని చెప్పి కోరుతున్నాను. సభకు నమస్కారాలు. మన ముఖ్య అతిథి, మన నాయకులు, మన కేసీఆర్ గారు వచ్చిండ్రు. మన తెలంగాణ వచ్చిన తర్వాత 3వసారి ఎన్నికలు జరుగుతున్నాయి. మరి ఈ ఎన్నికలకి మనకందరితో మాట్లాడడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు, హరీష్ గారు, తర్వాత ఇప్పుడే మాట్లాడినటువంటి సతీష్ గారు అన్ని విషయాలు కూడా ప్రస్తావించారు. సతీష్ గారు, ముఖ్యమంత్రి గారు, మీకు అందరికీ తెలుసు, ఈరోజు మన ఇక్కడికి వచ్చే ముందు హైదరాబాద్లో ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం మన తెలంగాణ మేనిఫెస్టోని ప్రకటించి మొదటిగా అక్కడి నుంచి సీదా స్ట్రేట్గా వచ్చి వారు మనతో మాట్లాడడానికి రావడం జరిగింది. మిత్రులారా, ఇక్కడికి వచ్చేసేటువంటి అక్కా చెల్లెలకి, అన్నదమ్మలకి 22 ఏళ్ల క్రితం తెలంగాణ తెస్తామని చెప్పి గులాబీ జెండా పెట్టినాం, తెలంగాణ తెచ్చి చూపించినాం. వచ్చిన తెలంగాణని అభివృద్ధి చేస్తామని చెప్పినాం, కరెంటు 24 గంటలు ఇస్తామని చెప్పినాం, నీళ్ళు ఇస్తామని చెప్పినాం, సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పినాం, చెప్పిన చేస్తాం, చెప్పని చాలా చేస్తాం. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు, మన కేసీఆర్ గారు చాలా విషయాలు మాట్లాడాలి కాబట్టి నేను క్లుప్తంగా ఇప్పటితో ముగిస్తున్నాను. ఈ 3వసారి ముచ్చటగా కొత్తగా ఏర్పడినటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్న ఎన్నికలకు మన అభ్యర్థి
మన ఎమ్మెల్యే సతీష్ గారు పోటీ చేస్తున్నారు. బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిపిస్తున్నటువంటి సందేశం మీరందరూ ఇంత గొప్పగా వచ్చి ఇప్పటికే చూపించారు. మన కేసీఆర్ గారు మాట్లాడే ప్రతి విషయాన్ని గ్రామాన ఇల్లు తిరిగి వచ్చే 40 రోజుల లోపల చర్చించి 100% ఓట్లు మనం వేసుకునే విధంగా వచ్చి మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దే విధంగా మన నాయకుడు, మన ఉద్యమ నేత చెప్పింది చేసే నాయకుడు మన కేసీఆర్ గారు మాట్లాడతారు. అందుకంటే ముందు మన మంత్రి గారు, మన హరీష్ గారు మరి క్లుప్తంగా మాట్లాడిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. జై తెలంగాణ. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. మనందరి అభిమాన నాయకులు ఇప్పుడే మేనిఫెస్టో ప్రకటించి మన హుస్నాబాద్కు విచ్చేసిన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, మరి మీ అందరి అభిమాన నాయకుడు సౌమ్యుడు మన శాసనసభ్యులు గౌరవనీయులు ఉడతల సతీష్ బాబు గారికి, పెద్దలు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు, వినోదన్న గారు, కర్ర శ్రీహరి గారు, పాతూరి సుధాకర్ రెడ్డి గారు, దేశ్పత్ అన్న గారు, పెద్దలు గౌరవనీయులు కేశవరావు గారు, వేదిక మీద ఉన్న సుధీర్ బాబు గారు, రోజా శర్మ గారు, గౌరవ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ముఖ్యంగా హుస్నాబాద్ నియోజకవర్గ నలుమూలల నుంచి వచ్చినటువంటి అక్కా చెల్లెళ్లకు, అన్నాదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నిజంగా ఒక శుభదినం. మన కేసీఆర్ గారు గత ఎన్నికల్లో కూడా హుస్నాబాద్ నుంచే ప్రచారాన్ని ప్రారంభించారు. అప్పుడు 88 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు కూడా మళ్ళీ హుస్నాబాద్ నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. అంటే ముఖ్యమంత్రి గారికి హుస్నాబాద్ అంటే ప్రేమ, హుస్నాబాద్ అంటే ఒక నమ్మకం, హుస్నాబాద్ అంటే ముఖ్యమంత్రి గారికి ఒక గురి. అంటే మీ మట్టికి అంత మహిమ ఉన్నది, హుస్నాబాద్ ప్రజలకు అంత గొప్పదనం దక్కింది. ఆ మన హుస్నాబాద్ ఎల్లమ్మ తల్లి దయతో తప్పకుండా ఈసారి సెంచరీ 100 సీట్లు మన BRS పార్టీ సాధించి తీరుతుంది. ఈరోజు ఇప్పటికే మీ ఫోన్లలో చూసి ఉంటారు, మన ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టో ప్రకటించే టైంకు బహుశా మీరందరూ బస్సులు ఎక్కి ఉంటారు, ట్రాక్టర్లు ఎక్కి ఉంటారు, కానీ మీ ఫోన్లన్నీ రింగున మోగి ఉంటాయి. సోషల్ మీడియాలో చూసే ఉంటారు. ఇవాళ మన ముఖ్యమంత్రి గారి మేనిఫెస్టో చూసి తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరి హృదయాలు ఇవాళ ఉప్పొంగిపోతా ఉన్నాయి. ఇవాళ ప్రజల్లో ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు ప్రతిపక్షాల గుండెలు మాత్రం వణికిపోతా ఉన్నాయి. అయిపోయింది మా పని అనుకుంటున్నారు. ఇవాళ అయిపోయింది మా పని అనుకుంటున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు మాట ఇస్తే తప్పడు అనే ఒక నమ్మకం ఇవాళ యావత్ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంది. ఎందుకంటే నాడు కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, ఆంధ్రప్రదేశ్లో ఢిల్లీ పోతున్నా తెలంగాణ రాష్ట్రంలో తిరిగి వస్తా అని ఢిల్లీకి వెళ్ళి తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడు మన కేసీఆర్. కేసీఆర్ గారు ఏ మాట ఇచ్చినా తప్పకుండా దాన్ని అమలు చేస్తారనే నమ్మకం ఇలా యావత్ తెలంగాణ ప్రజల్లో ఉంది. ఇలా మన హుస్నాబాద్ ప్రాంతం ఒకప్పుడు కరువు పీడిత ప్రాంతం, ఒకప్పుడు ఇది కల్లోలిత ప్రాంతం. కానీ ఇలా హుస్నాబాద్లో ఎటు చూసినా పచ్చటి పొలాలతో బ్రహ్మాండంగా మనం అభివృద్ధి చేసుకున్నాం. హుస్నాబాద్లో ఎన్నికలు ఎప్పుడొచ్చినా కొన్ని నినాదాలు, గోడల మీద రాతలు ఉండేది. హుస్నాబాద్కు గోదావరి నీళ్లు రావాలని, హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ కావాలని, హుస్నాబాద్ డిఎస్పీ ఆఫీస్ కావాలని, హుస్నాబాద్ మున్సిపాలిటీ కావాలని, అక్కనపేట మండలం కావాలని, ఇట్లా ఎన్నో నినాదాలు ఉండేవి. కానీ అలా గౌరవ శాసనసభ్యులు సతీష్ బాబు గారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో ఆ నినాదాలను నిజం చేసి చూపించింది. ఇలా మన హుస్నాబాద్ నియోజకవర్గానికి అటు కాళేశ్వరం నీళ్లు, ఇటు గౌరవెల్లి నీళ్లు, అటు దేవాదుల నీళ్లు తెచ్చి సస్యశ్యామలం చేసిన ఘనత మన కేసీఆర్ది, BRS పార్టీది. మనం అనుకున్నామా
కల కూడా కనలేదు. కానీ ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటికి నల్లా పెట్టి మా అక్క చెల్లెళ్ళ మంచినీళ్ళ గోస తీర్చిండు మన కేసీఆర్ గారు. మన తండాలు గ్రామ పంచాయతీలు కావాలని ఎన్నో ఏళ్లు పోరాడినా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. మా లంబాడి అక్క చెల్లెళ్ళ అన్న తమ్ముళ్ళ ఇవాళ ఆకాంక్షల్ని నిజం చేసిన ప్రభుత్వం మన BRS ప్రభుత్వం అని మనం చేస్తా ఉన్నా. మరి ఈ రకంగా ఇలా ఏదనుకుంటే అది మన కేసీఆర్ గారు మన హుస్నాబాద్కి అందించారు. ఎందుకంటే కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారన్నా సతీష్ బాబు గారన్నా ముఖ్యమంత్రి గారికి ఎంతో ప్రేమ. ఎప్పుడు వరంగల్ వెళ్ళినా కెప్టెన్ సాబ్ ఇంటికే మన ముఖ్యమంత్రి గారు వెళ్తుంటారు. ఎందుకంటే ఆ కుటుంబం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎంత సహకరించిందో మీ అందరికీ తెలియంది కాదు. ఇక సతీష్ బాబు గారి గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సౌమ్యుడు, ప్రజల మనిషి, నిత్యం అందుబాటులో ఉండి ఒక మచ్చలేనటువంటి శాసనసభ్యులు మన సతీష్ బాబు గారు. మరి మనమందరం ఇక్కడ సతీష్ బాబు గారిని అక్కడ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హ్యాట్రిక్ అందించే విధంగా మీ అందరి తీర్పు ఉండాలని మీ అందరినీ నేను పేరు పేరున కోరుకుంటూ, సమయం తక్కువగా ఉంది కనుక మరి మీ అందరూ ఎదురు చూస్తున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు BRS వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు, స్థానిక ఎమ్మెల్యే, ఇప్పుడు BRS అభ్యర్థి గౌరవనీయులు సతీష్ గారు, పెద్దలు గౌరవనీయులు మన పార్టీ సెక్రటరీ జనరల్ గారు డాక్టర్ కేశవరావు గారు, గౌరవనీయులు పెద్దలు కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారు, మంత్రివర్యులు హరీష్ రావు గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు వినోద్ కుమార్ గారు, జడ్పీ చైర్మన్లు డాక్టర్ సుధీర్ గారు, రోజా రాధాకృష్ణ శర్మ గారు, మిత్రులు సీనియర్ నాయకులు శ్రీ కర్రా శ్రీహరి గారు, శ్రీ రవీందర్రావు గారు, మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి గారు, మాజీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ పన్యాల భూపతి రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ హుస్నాబాద్ శ్రీమతి ఆకుల రజిత గారు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, పట్టణ పార్టీ అధ్యక్షులు, హుస్నాబాద్ నియోజకవర్గ నలుమూలల నుంచి తరలి వచ్చినటువంటి అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ నమస్కారాలు. 2018లో శాసనసభ ఎన్నికల మొదటి సభలో నేను ఇక్కడికే వచ్చి ప్రసంగించడం జరిగింది. హుస్నాబాద్ గడ్డ ఆశీర్వాదంతో ఆనాడు 3/4 అంటే 88 సీట్లతోని అఖండమైన విజయాన్ని మనం సాధించినాం. ఈసారి కూడా పెద్దలందరూ చెప్పినారు, మళ్ళీ మీరు హుస్నాబాద్ నుంచే జైత్రయాత్ర ప్రారంభించాలి అంటే ఈరోజు అభ్యర్థులకు హైదరాబాద్లో B ఫారం అందజేసి అక్కడి నుంచి మన మేనిఫెస్టో ప్రకటించి నేను ఇక్కడికి మీ దర్శనానికి రావడం జరిగింది. నేను మీ అందరిని ఒకటే మాట కోరుతా ఉన్నా. నేను చెప్పే 4 మాటలు, టైం ఎక్కువగా లేదు, మీరు మధ్యలో డిస్టర్బ్ చేయకపోతే మంచిది. చివరిలో స్లోగన్లు చివరిలో బాగా చెప్పుకుందాం. సభ ముగిసిన తర్వాత బాగా గట్టిగా స్లోగన్లు చెప్దాం. మధ్యలో దయచేసి మీరందరూ సహకరించాలి. ఇక నేను చెప్పేది విని రావాలి. ఈ సభలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుతా ఉన్నా, దయచేసి నేను చెప్పే మాటలు ఇక్కడనే మీరు విని విడిచిపెట్టిపోవద్దు. పట్టణంలో మీ బస్తీకో లేదా మీ గ్రామానికో మీ తండాకో పోయిన తర్వాత కేసీఆర్ 4 మాటలు చెప్పిండు, ఇందులో నిజమేంది అవు నిజమేంది అని ఆలోచించాలి. ఎన్నికలు చాలా వస్తాయి, చాలా పోతాయి, ఎవరెవరు గెలుస్తూ ఉంటారు. కానీ ఒక్క విషయం మీద
ఎలక్షన్ రాగానే మనం ఆగమాగం కావద్దు. రౌతేందో రత్నమేందో ఆలోచించాలి. మనకు పనికొచ్చేదేదో గుర్తుపట్టాలి. ఎవరో చెప్పిందని అలవోకగా ఓటు వేయవద్దు. ఓటు అనేది మన తలరాతను మారుస్తుంది, మన తాలూకా రాతను మారుస్తుంది, మన జిల్లా రాతను మారుస్తుంది, మన రాష్ట్రం యొక్క భవిష్యత్తును మారుస్తుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎవరో మా బావమరిది చెప్పిండో, మా చుట్టం చెప్పిండో, లేకపోతే మా మేనమావ చెప్పిండో అనే పద్ధతిలో ఓట్లు వేయకూడదు. అది బంద్ కావాలి. ఖచ్చితంగా ఆలోచించి ఒక స్పష్టమైన విధానంతో, స్పష్టమైన అవగాహనతో ఓటింగ్ జరిగినప్పుడు తప్పకుండా ప్రజలు గెలుస్తారు, ప్రజల కోరికలు నెరవేరుతాయి. ఒకటే ఒక విషయం మీరు అందరూ ఆలోచన చేయాలి. 9 సంవత్సరాల నర కింద మన తెలంగాణ పరిస్థితి ఏంది, ఏ విధంగా ఉండే? ఎక్కడ చూసినా భయమయ్యే పరిస్థితి. వలసలు, కరువులు, సాగునీళ్ళు లేవు, మంచినీళ్ళు లేవు, కరెంటు లేదు, ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదు. కొత్త కుండల ఈగదొచ్చినట్టు కొత్త సంసారం. ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడికి తీసుకుపోవాలి, ఏ విధంగా పైకి పోవాలి, రాష్ట్రంలో ఉన్న యావత్తు ప్రజానీకాన్ని ఏ విధంగా ఆదుకోవాలనే పెద్ద జటిలమైన సమస్య నా ముందు ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత బాధ్యత BRS మీదనే ప్రజలు పెట్టినారు. కాబట్టి చాలా బాధ్యతగా చాలా పెద్ద ఆర్థిక నిపుణులను, మన రాష్ట్రానికి చెందిన వాళ్ళను, బయటి రాష్ట్రాల వాళ్ళను అందరినీ కూడా రప్పించి 2-3 నెలల పాటు చాలా మేధోమథనం చేసినాం. మెదడు కరగదీసినాం. ఎక్కడ ఉన్నాం, ఏం చేయాలి, ఎక్కడికి పోవాలి. ఎటు చూసినా కటిక చీకటి. కరెంటు లేదు, నీళ్లు లేవు, పంటలు పండవు. బతకలేక వలసపోయిన వాళ్ళు కొందరు, ఇక్కడే ఉండి సావలేక బతుకుతున్న వాళ్ళు కొందరు. చాలా ఘోరమైన దారుణమైన పరిస్థితులు ఉండేవి. మీ అందరికీ తెలుసు ఆ విషయం. మీరందరూ కూడా ఆ విషయాన్ని చూసినారు. 14-15 సంవత్సరాలు మనందరం కలిసి ఏకబిగిన పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తెలంగాణను ఈరోజు అనేక రంగాలలో మీ అందరి సహకారంతో నంబర్ 1 స్థానాన్ని తీసుకొని పోయినాం. ఈరోజు తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ 1, తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ 1, మంచినీళ్ళ రంగంలో తెలంగాణ నంబర్ 1, పల్లెలలో చెట్లు పెంచి, పచ్చదనం పెంచి, పారిశుద్ధ్యాన్ని పెంచి చక్కటి పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు చేయడంలో తెలంగాణ నెంబర్ 1. ఇట్లా అనేక రంగాలలో పారిశ్రామిక విధానంలో మనకెవరు పోటీ లేరు, సాటి కూడా లేరు. పెట్టుబడులు సాధించడంలో 20-25 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడంలో పారిశ్రామిక విధానం కావచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు, వాటన్నిటిలో కూడా మనం నంబర్ 1గా ఉన్నాం. కేంద్ర సహకారం లేకపోయినా ఇక్కడ ప్రతిపక్షాలు గౌరవవేలి లాంటి ప్రాజెక్టును అడ్డుకోవడానికి ఎన్నో కేసులు వేసినా, ఎన్ని కుట్రలు చేసినా అన్నిటినీ కూడా అధిగమించుకుంటూ ఒకటి చేసుకుంటూ మనం వచ్చినాం. అద్భుతమైన విజయాలు కొన్ని సాధించినాం. ఆ క్రమం అట్లే కొనసాగాలి. నేను మీ అందరితో కోరేది, ఎలక్షన్ రాగానే ఎవరో వస్తారు, ఏదో చెప్తారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, అలవిగాని సామెతలు చెప్తారు, ఆపద మొక్కులు కూడా మొక్కుతారు. తీర్థం పోదాంపా తిమ్మక్క అంటే నువ్వు గుల్లే, నేను సల్లే, యాడికి వెళ్ళకపోతారో తెలియదు. ఇవాళ కొన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి. ఒకటే మాట మీరు గమనించాలి, దయచేసి గంభీరంగా ఆలోచన చేయాలి. కొన్ని పార్టీలు వచ్చి మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్నాయి. ఒక్క ఛాన్స్ ఎందుకు నాయన, మీకు 10 ఛాన్సులు ఇచ్చిండ్రు కదా, 60 ఏళ్ళు రాజ్యం మీరే ఎలగబెట్టిండ్రు కదా, ఇక్కడి నుంచి మొదలు పెడితే ఢిల్లీ దాకా దళిత బిడ్డలు ఆలోచన చేయాలి. మనకందరికి కూడా సిగ్గుచేటు. మన దళితులు పేదరికంలో మగ్గుతున్నారంటే 75 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా ఇంకా పేదరికం కమ్ముకొని ఉన్నదంటే దేశం మొత్తం కూడా సిగ్గుతో తలదించుకోవాలి. మనందరం కూడా బాధపడాలి. ఒకవేళ 60 ఏళ్ళ కింద 70 ఏళ్ళ కింద దళిత బంధు లాంటి పథకం ప్రారంభించుంటే ఇలా దళితులలో ఎందుకు పేదరికం ఉంటుండే? దయచేసి ఆలోచన చేయాలి. ఈ విధాన లోపం ఎవరిది? ఇలా ఎవరైతే ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారో వాళ్ళకి 10 ఛాన్సులు ఇచ్చిండ్రు, 12 ఛాన్సులు ఇచ్చిండ్రు, వాళ్ళు ఏం చెయ్యలే. ఇంకొక విషయం, పెన్షన్లు ఇచ్చిండ్రు. ఎన్ని ఇచ్చిండ్రు? మనం 40 రూపాయల పెన్షన్ చూసినాం, 70 రూపాయల పెన్షన్ చూసినాం, అట్నే 200 రూపాయల పెన్షన్ చూసినాం. నేను ఒక మాట అడిగిన, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఎందుకు ఇస్తామండి పెన్షన్, అసలు ఎందుకు ఇవ్వాలి? దానికి ఏమైనా పర్పస్ ఉందా?
గాలికి ఇస్తామా, ఏదో ఓట్ల కోసం ఇస్తామా? అసలు పెన్షన్ అనేది ఎందుకు ఇవ్వాలి అంటే మహాత్ములందరూ లెక్కలు తీసి ఇప్పుడు 200 కదా సార్, మనం 400 చేద్దామని. నేను చెప్పి 400 600 కాదాయా, పెన్షన్ ఎందుకు ఇస్తామో అని అడిగిన నేను. ఏం కారణం చేత ఇస్తాం? కారణం ఏంటి అంటే దురదృష్టవశాత్తు మానవ సమాజంలో కొందరు విధి వంచితులు ఉంటారు, డిస్ట్రిక్ట్యూట్ సెంటర్ వాళ్ళు, కొందరు ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. మంచిగా ఉన్న మనిషి కూడా ఒక యాక్సిడెంట్ అయితే ఒక కాలు పోవచ్చు, ఒక చెయ్యి పోవచ్చు, ఆయన వికలాంగుడు కావచ్చు, కొంతమంది పుట్టుకతోనే అంధులుగా ఉండవచ్చు, కొంతమంది రకరకాల బాధలై భర్తలు చనిపోయి ఆలనా పాలన లేని స్త్రీలు ఉండవచ్చు, పిల్లలు సరిగా చూడని ముసలి వాళ్ళు వృద్ధులు ఉండవచ్చు, ఒంటరి మహిళలు ఉండవచ్చు. వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత ఏ రోజుకైనా కూడా సమాజానిదే. అట్లా ఆలోచించాలని చెప్పి మాట్లాడి ఆ ఆఫీసర్ల మాట వినకుండా వాళ్ళు 650 అయితే సరిపోతుంది, 700 ఇస్తే సరిపోతుంది, ఉప్పు గింతకత్తది, పప్పు గింతకత్తది, సరిపడుతుంది అని చెప్తే నేను వినకుండా మొట్టమొదటి మనం 1000 రూపాయలు చేసుకున్నాం. 1000 రూపాయలు చేసిన పెన్షన్ను ఒక టర్మ్ తిరిగేటప్పటికీ మళ్ళీ 2000 రూపాయలు తీసుకొని పోయినాం. ఈరోజు నేను హైదరాబాద్లో ప్రకటించినాను, పెన్షన్ 5000 రూపాయలు చేయబోతున్నామని ప్రకటించినాను. అది కూడా కేవలం ఓట్ల కోసమో ఒకటే రోజులో ఇస్తాము రేపే ఇస్తాము అని మనం చెప్తలేము. ఇప్పుడు గవర్నమెంట్ రాగానే మార్చి నెల తర్వాత పెన్షన్ 3000 రూపాయలు తీసుకొని పోతాం. ప్రతి సంవత్సరం 500 రూపాయలు పెంచుకుంటూ 5 సంవత్సరాలు ముగిసే నాటికి 5000 రూపాయల పెన్షన్ చేసుకుంటాం. అదేవిధంగా రైతు బంధు పెట్టమని నన్ను ఎవరు అడగలే, ఎవరు డిమాండ్ చేయలే. అసలు రైతు బంధు అనేది ఒకటి ఇవ్వాలని నేను లేకుండే. గతంలో రైతులు తహసీల్ రకం కట్టకపోతే వచ్చి దర్వాజలు కూడా ఎక్కిపోయేది, రైతులు ఊళ్ళకి వెళ్ళి పరారైపోయేది తహసీల్ రకం కట్టలేక. దానికి రివర్స్ చేసి రైతును ఖచ్చితంగా నిలబెట్టాలి, ప్రభుత్వ సపోర్ట్ లేకుండా వ్యవసాయం నిల్వజాలదు అనే మాటను పూర్తిగా స్టడీ చేసి పెద్దలందరినీ అడిగి రైతు బంధు కార్యక్రమాన్ని తెచ్చినాం. మనం 10,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. దాన్ని ఈరోజు నేను ప్రకటించినాను. ఇంకా కూడా ఎందుకంటే తెలంగాణ పరిస్థితులు మారిపోయినాయి. ఒకప్పుడు హుస్నాబాద్కి హెలికాప్టర్లో వస్తే కళ్ళల్లో నీళ్ళు వచ్చేది, ఎక్కడ చూసినా బొగ్గునాల బొగుడ, పంటలు ఉండేది కాదు. వేసిన మామిడి తోటలు బత్తాయి చెట్లు కూడా ఎండిపోతే నేను సిద్దిపేటలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కుండల తొరుగుంచ పోయి నీళ్ళు పోసి కాపాడుకున్నటువంటి దుస్థితిలో ఉండేది. 600, 700, 800 ఫీట్లు వేస్తే బోర్లు పడకపోయేది. హుస్నాబాద్ వాగు మీద ఎక్కడ ఒక చెక్ డ్యామ్ ఉండేది కాదు, ఎక్కడ ఒక నీళ్ళ చుక్క కనిపించేది కాదు. ఇలా నాకు హెలికాప్టర్ల నుంచి 2-3 చెక్ డ్యాములు వరుస కనపడతా ఉన్నాయి, 2 ఒడ్లు పట్టుకొని నీళ్ళు కూడా కనపడతా ఉన్నాయి. ఈ పద్ధతులలో మనం మిషన్ కాకతీయ చేసుకున్నాం, చెక్ డ్యాములు చేసుకున్నాం, కరెంటు పరిస్థితి మంచిగా చేసుకున్నాం. కరెంటు పరిస్థితి ఇలా ఓట్లు అడిగేటోళ్ళ జమానాలో ఎట్లా ఉండే, 50 ఏళ్ళు రాజ్యం చేసిన వాళ్ళ కాలంలో ఏ పరిస్థితులలో ఉండే, ట్రాన్స్ఫార్ కాలుడు, మోటార్ కాలుడు, పంట వండే లోపల ఒకసారి 2 సార్లు మోటార్లు కాలుడు, వచ్చిన 4 రూపాయలు దానికే పోవుడు. ట్రాన్స్ఫారం కాలిందంటే ఏంది మునుపు, తీయనరా బాయికి 2000 జమ చేయండి, బాయికి 3000 జమ చేయండి. ఈ విధంగా ట్రాక్టర్ మీద పెట్టుకొని పోతే 4 రోజులకో 5 రోజులకో వస్తే వచ్చే వరకే సగం పొలాలు ఎండిపోయే పరిస్థితి. కానీ ఈరోజు ఎక్కడ ట్రాన్స్ఫార్మర్ కాల్తలేదు, ఎక్కడ మోటార్లు కాల్తలేవు. అసలు మోటార్ వైండింగ్ దుకాణాలు దివాలు తీసినాయి, బంద్ అయిపోయినాయి. చాలా చోట్ల ఉత్తమమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యుత్ శక్తి బ్రహ్మాండంగా వచ్చింది. హెలికాప్టర్లు వస్తుంటే హుస్నాబాద్కు చాలా ఆనందం కలిగింది. నా పక్కన చూస్తే కూడా వరుస బట్టి కన్ను ఎంత దూరం పోతుందో అంత దూరం పంట పొలాలు కనపడతా ఉన్నాయి. అది మిషన్ కాకతీయ చేసుకున్నాం, చెక్ డ్యాములు కట్టుకున్నాం, ప్రాజెక్టులు కట్టుకున్నాం, నీళ్లు తెచ్చుకున్నాం. హుస్నాబాద్కే అటు గోదా దైవాదుల నీళ్లు, ఇటు తోటపల్లి బ్యారేజీ నుంచి నీళ్లు, మళ్ళీ సొంతంగా అయ్యేలా 1,10,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే గౌరవల్ ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఒక 3-4 నెలలు కష్టపడితే ఎలక్షన్ తర్వాత మెయిన్ కెనాల్ ఒక 15 మీటర్లు తవ్వినారు, ఇంకో 30 కిలోమీటర్లు తవ్వాలి. 250 కోట్లు దానికి మంజూరై ఉన్నాయి. అందరం పట్టుబట్టి దాన్ని చేసుకుంటే ఒక 6 నెలల్లో బ్రహ్మాండంగా 1,00,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. సోదరులారని మీ అందరికి ఒక మాట మనవి చేస్తాం. ఎంత దీన స్థితిలో ఉండే అంటే ఎవరైతే ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారో ఆ పెద్దలు చేసిన వెలగబెట్టిన ఘనకార్యం. మా సముద్రం గండి అని ఉండే మొట్టమొదటి నాకు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు చెప్పినారు,
మహాసముద్రం గండి అని ఉన్నది, అది ఒక్కటి చేస్తే భూగర్భ జలాలు పెరుగుతాయి, 10-12 రోజులకు లాభం అవుతుంది, దాన్ని ఎట్లనే చేసి చేయించారు సార్ అని చెప్పింది. సరే కెప్టెన్ సార్ చేద్దాం. ఆయన బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా ఉండే ఆ టైంలో కొంత కష్టపడ్డారు, కానీ పూర్తి కాలే. మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ కవ్వా లక్ష్మారెడ్డి గారని నాకు ఒక మిత్రుడు ఉన్నాడు, ఆయన కూడా నాకు చెప్పి నేను లక్ష్మారెడ్డి గారు, సతీష్ గారు, కెప్టెన్ గారు అందరం కలిసి నేను స్వయంగా పోయినాను మహాసముద్రం గండి చూడడానికి. ఆ గండి కంప్లీట్ చేస్తే ఇలా బ్రహ్మాండంగా నీళ్లు ఉన్నాయి, 10-12 ఊళ్ళలో ఊటలు కూడా బ్రహ్మాండంగా పెరిగినాయి. ఎక్కడ పడ్డ వాన చుక్కను అక్కడనే అరెస్ట్ చేసి ఆ నీళ్ళు అక్కడనే ఆపుకొని ఇలా మనం ఒక పద్ధతిగా చేసుకున్నాం కాబట్టి భూగర్భ జలాలు పైకి వచ్చినాయి, బోర్ల బాధ తప్పింది, కరెంటు నాణ్యంగా వస్తున్నది కాబట్టి పంట గ్యారంటీగా పండే పరిస్థితి వచ్చింది. వ్యవసాయానికి ఒక అర్థం వచ్చింది, ఒక స్థిరత్వం వచ్చింది. పంట కొనుగోలు చేస్తూ ఉన్నాం. ఎంత వరి ఇలా కంటి నిండా రైతు నిద్రపోతున్నాడు, తెల్లందాకా కరెంటు పెట్టబోయే బాధ లేదు. కంటి నిండా నిద్ర, కడుపు నిండా కరెంటు, కళ్ళాల నిండా వడ్లు. వడ్లంటే ఏం వడ్లు? 2 నెలలు గుంజితే కూడా 100 లారీలు 1000 లారీలు పెట్టి 2 నెలలు పంట కాలంలో గుంజితే కూడా కళ్ళాలు ఒడుస్తలేవు. పంట కళ్ళాల సమయంలో నేను ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేసిన హెలికాప్టర్లు చూస్తే ఏ గ్రామంలో చూసినా, ఏ తార్ రోడ్లు చూసినా అన్నీ కూడా పంటలతోని, ధాన్యపు రాసులతోని లక్ష్మీదేవి నాట్యం చేస్తున్నట్టుగా అద్భుతమైన పంటలు మనకు కనపడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఊరికే రాలే. మిషన్ భగీరథ మంచినీటి పథకం ప్రపంచంలో ఎక్కడ లేదు, ఇండియాలో కాదు. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో వాళ్ళకి తెలియదు. నీళ్ళు వచ్చి ఎక్కడ పడుతున్నాయి ఊళ్ళలో, మళ్ళీ నీళ్ళకు గొయ్యి ఆనించి మోటారు ఆనించి పంపు ఏమి లేదు. ఏ ఊర్లో ఏ ట్యాంకు లెవెల్ ఎంత ఉందో కొలిసి నేరుగా వచ్చి మీ గ్రామం ట్యాంకులో పడతా ఉన్నాయి నీళ్ళు. మొత్తం వరల్డ్లోనే ఎక్కడ లేదు, ప్రపంచంలో ఎక్కడ లేదు ఇటువంటి స్కీమ్. 5 సంవత్సరాల నుంచి ఒకరోజు కూడా క్రమం తప్పకుండా బ్రహ్మాండంగా మంచినీటి సరఫరా జరుగుతూ ఉంది. నేను ఒక్కటే మాట చెప్పిన, ఆ రోజు బిందె పట్టుకొని ఆడబిడ్డ కనబడితే రోడ్డు మీద ఆ ఎమ్మెల్యే రాజీనామా చేయాలని చెప్పిన నేను. అంత శపథం తీసుకొని ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వం అధికారులు అందరూ పనిచేస్తే ఈరోజు మనం అనుకున్న రీతిలో మిషన్ భగీరథ పనిచేస్తూ ఉంది. అట్లే అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. చిగురుమామిడి మండలం ఒకప్పుడు డ్రై ఏరియాగా ఉండే, డార్క్ ఏరియాగా ఉండే, కానీ తోటపల్లి బ్యారేజ్ నుంచి నీళ్ళు వస్తే బ్రహ్మాండంగా మిడిమారిన నీళ్ళతోని ఇలా గ్రీన్ ఏరియాగా మారిపోయింది చిగురుమామిడి మండలం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందే ఉన్న నిజాలు. పేదలకు వచ్చే పెన్షన్లు కావచ్చు, రైతులకు వచ్చే సదుపాయాలు కావచ్చు, కరెంటు సరఫరా కావచ్చు, మంచినీటి సరఫరా కావచ్చు, ఇవన్నీ కూడా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీ కళ్ళ ముందే ఉన్నాయి. మీరే దానికి సాక్షులు, మీరే దాన్ని తీసుకొని పోతా ఉన్నారు. కావలసినటువంటి పనులు 2-3 ఉన్నాయి. గౌరవల్లి ప్రాజెక్ట్ ఒకటి కంప్లీట్ చేయాలి, నేను బాధ్యత తీసుకుంటా ఉన్నా. ఎలక్షన్ అయిపోయిన తర్వాత 5-6 నెలల్లో యుద్ధ ప్రాతిపదికన దాన్ని కంప్లీట్ చేసి మళ్ళీ నీళ్లు వదిలిపెట్టడానికి నేనే వస్తా, ఇదే హోదాలో వస్తా, మీ ఆశీర్వాదంతో నేను మనవి చేస్తా ఉన్నా. ఈ రకంగా చాలా చూసినాం. ఆ బాధలన్నీ నివారణ అవుతూ ఉన్నాయి. ఈరోజు నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, మీరు కొన్ని ఇంకా కూడా కోరికలు ఉన్నాయి. శనిగరం ప్రాజెక్టు ప్రధాన కాలువ పూర్తి కావాలని మీరు కోరుతా ఉన్నారు. తప్పకుండా కావాలి. ఆ ప్రాజెక్టు కట్ట కూడా కొన్ని లీకేజీలు ఉన్నాయి, దాన్ని బాగా చేయాలని కోరుతా ఉన్నారు. శనిగరం ప్రాజెక్టును కూడా కాళేశ్వరంతో కలుపుకున్నాం కాబట్టి లోకల్గా వానలు పడకున్నా గోదావరి నీళ్ళతోని శనిగరం ప్రాజెక్టు కింద పంటలు పండుతాయి కాబట్టి దాని అంతా కూడా మరమ్మతు చేయిస్తామని మనవి చేస్తూ ఉన్నా. కొత్తకొండ జాతర మనకు తెలుసు, వీరభద్రస్వామి ఆలయం బాగా ఉంది. చిన్నతనంలో నేను కూడా కొత్తకొండ జాతరకు వచ్చి మిఠాయి కూడా తిన్నా. కాబట్టి కొత్తకొండ అద్భుతమైనటువంటి మన జానపదులు, మన ప్రజలు వచ్చి కొలిసే దేవుడు వీరభద్రస్వామి కాబట్టి ఆ ఆలయాన్ని కూడా చాలా గొప్పగా అభివృద్ధి చేసే బాధ్యత నాది. దాన్ని తప్పకుండా చేయిస్తానని మనవి చేస్తూ ఉన్నా. సిద్దిపేట ఎల్కతుర్తి జాతీయ రహదారి కావాలి, అది చాలా పెద్ద ఎత్తున వెడల్పు కావాలి, రష్ పెరిగిపోతా ఉందని చెప్తా ఉన్నారు. తప్పకుండా దాన్ని కూడా నేను పరిశీలన చేస్తాను, మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా ముల్కనూరులో కొత్త బస్టాండ్ కావాలని మీరు కోరుతా ఉన్నారు. అది చిన్న విషయం, తప్పకుండా
దాన్ని కూడా నేను మంజూరు చేయిస్తాను, మనవి చేస్తా ఉన్నా. ఎలకతుర్తిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల కావాలని అడుగుతా ఉన్నారు, అది కూడా తప్పకుండా చేయిస్తానని మనవి చేస్తా ఉన్నా. ఈ రకంగా మీరు కోరిన పనులన్నీ చేయలేని పనులు కావు. నేను కోరేది ఒకటే, పటిష్టమైనటువంటి ఆర్థికంగా వృద్ధి చెందినటువంటి అన్ని రంగాలలో ముందు పోయేటటువంటి అన్ని వర్గాల ప్రజలను బాగుండేటువంటి గొప్ప ఎజెండాతో మనం ముందుకు కదులుతూ ఉన్నాం. ఇప్పుడు దేశానికి ఆదర్శమైనాం. రాబోయే రోజులలో ఇంకా కూడా దేశానికి మార్గదర్శనం మనం కావాలి. ఆ ఎజెండా కొనసాగాలంటే ఖచ్చితంగా BRS గెలవాలి. BRS గెలవడం మీ ఇంతకుముందు మీ మంత్రి గారు చెప్పినారు, వినోద్ కుమార్ గారు చెప్పినారు, సతీష్ గారు కూడా చెప్పినారు. సతీష్ ఎంత మంచి ఎమ్మెల్యేనో మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి వాళ్ళకు అందుబాటులో ఉంటూ తలలో నాలుకలాగా ఉంటూ మీ అందరి మధ్యలో ఉంటూ బ్రహ్మాండంగా మీ సేవ కోసం పనిచేస్తూ ఉన్నాడు. ఇటువంటి యువకులు చాలా తక్కువగా ఉంటారు. కాబట్టి ఆయన సేవలు భారీ మెజార్టీతోని, ఇంత భారీగా మీరు వచ్చిందంటేనే 50-60 వేల మెజార్టీతో గెలుస్తారని నాకు అర్థమవుతా ఉంది. ఈ మీటింగ్ చూస్తేనే సతీష్ గెలిచిపోయిందని కూడా నాకు తెలుస్తూ ఉంది. తప్పకుండా మీ ఆశీర్వాదంతో పెద్ద మెజార్టీతో సతీష్ గారిని గెలిపించాలి. హుస్నాబాద్ గెలిపే రేపు 95 నుంచి 105 సీట్ల మధ్య BRS గెలవడానికి నాంది కావాలని ఈ సభలో, ఈ తొలి బహిరంగ సభలో నేను మీ ఆశీర్వాదం కోరడానికి వచ్చినాను. ఇంత పెద్ద సంఖ్యలో వస్తారని నేను కూడా ఊహించలేదు. తక్కువ సమయంలో చెప్తే మీరందరూ కూడా కదిలి వచ్చినారు. బ్రహ్మాండమైన మేనిఫెస్టో మనం ప్రకటించినాం. BRS కార్యకర్తలకు నేను మనవి చేస్తా ఉన్నాను, మీ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మీ జడ్పీటీసీలు, ఎంపీపీలు, మీ మున్సిపల్ చైర్మన్ గారు, సర్పంచులు అందరూ కూడా వాటి యొక్క కాపీలు ప్రింట్ చేసి గ్రామంలో ప్రతి ఇంటికి పంచిపెట్టి బ్రహ్మాండంగా మనది పేదల ప్రభుత్వం, పేదల ఎజెండా, రైతుల ప్రభుత్వం, రైతుల ఎజెండా కాబట్టి దాన్ని ఉధృతంగా ప్రచారం చేసి అద్భుతమైన విజయాన్ని హుస్నాబాద్లో మీరు సాధించాలని నేను కోరుతా ఉన్నాను. ఎన్నో విషయాలని నేను చెప్పాలంటే 1-2 గంటలు పడుతుంది. కానీ మళ్ళీ హైదరాబాద్ పోవాలి, ఇంకా బీఫారాలు సంతకాలు పెట్టాలి. ఈరోజు సగం మంది అభ్యర్థులకే ఇచ్చినాం, మిగతా సగం మంది హైదరాబాద్లో ఉన్నారు. వారందరూ కూడా బీఫామ్ ఇవ్వాలి. హుస్నాబాద్ బీఫామ్. సతీష్ గారు ఇక్కడనే ఉన్నారు కాబట్టి వారికి హైదరాబాద్లో నేను బీఫామ్ ఇవ్వలేదు. సభ సాక్షిగా, మీ అందరి సాక్షిగా నిండు సభలో ఇద్దామని ఆయన బీఫామ్ నేను తెచ్చినాను. మీ అందరి ముందు, మీ అందరి హర్షధ్వానాల మధ్య సతీష్ గారికి ఇప్పుడు నేను బీఫామ్ అందజేస్తా ఉన్నాను. మీరు ఆశీర్వదించాలని నేను కోరుతా ఉన్నాను. ఇంత ప్రేమ చూపెట్టి ఎండ బాగా ఉన్నా ఎండ కూడా ఓర్చుకొని నన్ను సతీష్ను ఆశీర్వదించడానికి హుస్నాబాద్ గ్రామాల నుంచి, నలుమూలల నుంచి తరలి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. కారు గుర్తుకే జై తెలంగాణ. ధన్యవాదాలు. ప్రత్యేకంగా తాడి చెట్లు ఎక్కినటువంటి గౌడ్స్ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. KCR తరఫున తాడి చెట్లు ఎక్కి జెండాలు ఊపినటువంటి మా గౌడ సోదరులందరికీ కూడా KCR తరఫున ప్రాధాన్యత కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. KCR గారు ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతలు చెప్పమన్నారు. గుర్తుల గురించి
Vikram lander is put into the sleeping mode means the power is off. Chandrayaan 3 was the success and the failure of Chandrayaan 2. 1979, we were practically ready for going into the Vikas project. But by the time we realized the first test flight was 1993. It is nothing but a shortage of funds only. Unfortunately, here the political bosses are sitting there. Who decides this is required or this is not required? We made a model of the Vikas engine. That we exhibited in the foyer. So I wrote a board there. My name is Vikas. I burned for 180 seconds. My thrust is 60 ton. But finally I said, however, I am an orphan. When you were in jail, when you were tortured, where they were hitting you with rods, they threw tea on your face. What is the mistake I have done so as to go through this kind of a torture? Not this kind of a crime they are talking about. 98, Supreme Court came with a seal that it is a false case. But from 98 till 2018, 20 years, I was fighting to bring those people to books. I don't think that the media has done anything wrong. Media got carried away by plot. And that plot was done nicely. Slowly and steadily I understood that there is a sabotage. I never thought foreign countries will be interested. No nation is interested in the welfare of another nation. My son became a pessimist all through. Even the Padma Bhushan didn't excite him. He said, okay, the way they will give you this, tomorrow they will throw mud on you. That is a kind of lacuna he went through. You are having every right to say God is not there. That is your belief. Similarly, I have a right to say that God is there. That is my belief. I believe there is some kind of a life existing in some planet. We don't know where. You may not have seen, but doesn't mean that it doesn't exist. Namaste, Jai Hind. Welcome to another edition of ANI Podcast with Smita Prakash. Today my guest is a rocket scientist. Now I'm neither a science reporter nor a pure sciences student, so I'm clearly out of depth out here. But my guest today, Mr. Nambi Narayan, isn't an ordinary scientist. He was in charge of the cryogenics department of ISRO, and he's led a very interesting life. Mr. Nambi Narayan has worked with the likes of Vikram Sarabhai and APJ Abdul Kalam. He played a critical role in developing the Vikas engine. Vikas of the Vikas engine is a portmanteau of the initials Vikram Ambalal Sarabhai. It is a liquid-propelled rocket engine family designed by the Center for Liquid Propulsion. The reason I'm giving this long introduction is because all this will come up in the conversation with Mr. Nambi Narayan. He is the recipient of the Padma Bhushan, the third highest state honor, but at one point of time, he was branded as a traitor for selling secrets of the Indian rocket technology to Pakistan. I urge you to see the film Rocketry, which was released last year and is on OTT platforms. Thank you, Nambi sir, for being part of the podcast. We're very honored to have you here. And a little nervous because I'm neither a rocket specialist, nor am I a science student, nor am I a science reporter. So today I was really nervous. I said, what if I ask a very stupid question and the viewers say that you didn't even study this much before speaking with such an eminent person. So I'm coming with a little bit of nervousness talking to you. So I'm going to begin with asking you, you've read such a difficult and as well as such a varied experiences in your life that you've lived. I'll begin with the first meeting that you had with Vikram Sarabhai. Let me begin with that so that our young viewers and listeners would want to know that. Very interesting question, and it takes me back approximately 50 years or 53 years, something like that. I was working with Kalam, and the assignment given to me at that time was designing an explosive bolt. So I was busy drawing myself on the table. It's a drafting board. So somebody walked in. He put a chair and then sat down there. I saw him. He looked like a Hindi film star to me. He had his pajamas and then zippa and things like that. Yes, he just asked, may I know your name? I just looked at him, I didn't know. I said, Nambi Narayanan. Then I was minding my business. He said, may I know what you are doing? I said, before I answer this question, may I ask you who you are? He said, they call me Vikram.
And I was familiar with Sarabhai, but not the name Vikram didn't sound anything to me. But behind him, Kalam and H.S. Murthy, he was the director, they both were showing me like this hand. Is it asking me to get up or asking me to go there or whatever it is? But since I didn't decipher it, I continued to sit and then explain to him this is. But something told me very clearly that he is an important person. That's all. So I was telling that this is an explosive bolt. When can you finish this work? I said maximum about a week. Oh, in 1 week you will finish it. Yes, not only this fabrication and testing it, everything you will finish it. Anyway, he said, okay, I'll check with you. He left. Then Kalam, till then I didn't know he is Vikram Sarabhai. So Kalam came and said, do you know who he is? I said, I don't know. He looks like a Hindi film star. That is all. Then Kalam told, this is Vikram Sarabhai. Yeah. That is my first meeting with him. Okay. Without himself, of course he introduced himself as Vikram, but I didn't connect it to him. So though he introduced, I didn't get him as Vikram Sarabhai. But then Kalam explained to me about Vikram Sarabhai. I was really disappointed that I didn't know that he is so and so. I was ashamed of myself. Anyway, it went on. Then next meeting, exactly 1 week from that time, he came and he said, I am here. May I know what happened to that bolt? I said, it's all finished. Now I am doing a cable cutter. This is how it started. He was very much surprised that I am keeping up my time and I am always at work. So there was an unwritten, unexplained bond which started. And so we were only 23 people at that time in ISRO. Though we have. It wasn't even called ISRO, right? No, it is not known as ISRO. Huh. It is known as Thumba Equatorial Rocket Launching Station. TELS, it is known as TELS. And we have only 3 buildings. One is the Magdalene Church, which was meant for senior engineers office. Then a bishop house. In that bishop house, the director sits and Kalam's office, that is my office later. Then there is a school building, which is an ordinary school building, which we use it as our lab. So these are the 3 buildings. We didn't have any new building. We have not built up anything new. You didn't have a lab and a swanky office, nothing like that. Not even Vikram Sarabhai, he also didn't have anything like that? No, nothing. Vikram Sarabhai used to come once in a week from Bombay, sometimes from Bombay, and he will probably stay for a day and then go. And so we didn't have any building. The whole thing started afterwards. The Equatorial Launching Session was there. Then we had another organization called Space, which later we converted that into Vikram Sarabhai Space Center. Today's VSSC is nothing but the Space Technology, Science and Technology Center. Then VSSC or the SSTC gave birth to Sriharikota Space Center, which is known as Satish Dhawan Space Center. Then you had the ISRO Satellite Center in Bangalore, that is now known as UR Rao Space Center. And we had not SAC, we had Mahendragiri, that there is a liquid center. Then Valium and so on, it all started with Vikram Sarabhai Space Center. Vikram Sarabhai keeps coming in your life several times, isn't it? Even when you go to Princeton and there's that phone call that he places. Tell me, you are in Princeton, you are offered who doesn't take up NASA job? I would like to know what happened and what was that conversation with Vikram Sarabhai? Well, it all started like this. I went there in the sense I came there for studying liquid. Professor, particularly with Professor Luigi Crocco. He was such an eminent person. I was good in mathematics. Then in the early stages, I was doing a very good project, which is axial flow compressor, which can be connected to aerofoil and aerodynamics, aerospace. Then when I joined ISRO, I found that just a degree, bachelor's degree, I won't be able to survive there. So I wanted to do a master's or a PhD for that matter. And I applied this time I applied only to Princeton. When I say this time,
Earlier, when I was out of the college, I applied to Princeton and Caltech. Both offered me admission, but due to my personal problems, I couldn't go. One extension, that was also not possible. Then I forgot about it. So this time when I came to know that this is important, so I applied for Princeton alone and I got admission. So I was happy. Then Dr. Sarabhai was telling me that since I thought I should do some master's degree, since I couldn't get any admission, I didn't think of any admission there. I went to Trivandrum Engineering College, and the only thing connectable to my studies was heat power. So I went there to heat power. Then it became an issue in the sense, and head of administration found out I am working here as well as studying there. In the Trivandrum Engineering College was so close to our center. I go there morning 7:30, 9:30 it's all over, class are over. Then 9:30 I come back here, then continue till night and day and things like that. So they said it is irregular, he can't do that. Then Sarabhai asked, are you the person? Yes, I am, said, I am doing that. Then he didn't bother about irregularity or irregularity. He said, why are you studying heat power? Why don't you go somewhere else where something connectable to rocketry is available, which is not available in this country? Then I said, I don't have the money to go, I didn't have the scholarship. Don't worry about it, we will give you subsistence allowance, we will take care of it, travel, everything we will take care. Only thing is you get admission in one of the nice universities, like some of the Ivy League universities. I was happy, I was sure I will get the seat. That is how I applied this time only to Princeton, because earlier I was admitted there, two times admission was available. So they gave me, admission. Also they gave me the NASA fellowship. That NASA fellowship was there after I landed there. So before that I was given the subsistence allowance, money was all through. So that is how I applied then. This course was supposed to be over. I think nobody got their degree in less than 2 years. That's the kind of time frame. It's a part of your project, part of your PhD. In between you can get your master's. If you audit 7 subjects and then a project work. So I did the project work day and night. I didn't have any other job. I didn't have any other hobby, or I didn't wander around. I finished my thesis and I also audited 7 subjects. So it's all over in 10.5 months' time. Then what happened? They said, no, it's too early, you should do something more. So they extended my project. Probably Bill Serignano, who gave me this, thought that I will take another 6 months minimum. But that also I did it in 2 weeks' time. So they didn't know what to do. Said that why don't you go around the aerospace centers in USA? So I was extremely happy. I went to Rocketdyne, I went to Thacker Chemical Corporation, Hercules Powder Company, Aerojet, all kinds of aerospace companies. The doors of those companies were not open to all, but I knew later.